ఇవాళ గంజాయి కేసు గురించి మీరు నన్ను పిలిపించారు. ఫస్ట్ది గంజాయి కేసు విచ్చలవిడిగా ప్రబలుతుంది. అన్ని మాట్లాడదాం ఫస్ట్ దీని మీద రెస్పాండ్ అవ్వండి. సరే, ఇప్పుడు నేను సుజాత గారికి కౌంటర్ ఇవ్వడానికి ఒక జనసేన ఆడబిడ్డగా కూర్చోలేదండి, అడ్వకేట్ గా కూర్చున్నా. కానీ మా అత్తగారండి మా అమ్మాయికి దిష్టి తీసేటప్పుడు ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, అమ్మ దిష్టి, నాన్న దిష్టి అంటూ తూతూ అని పూసి పక్కనేస్తుంది. నేను అడిగేదాన్ని ప్రతిసారి, నా దిష్టి కూడా నా కూతురికి తగులుతుందా అత్త అంటే, అదేంటి ఏ చూపు ఎలాంటిదో అని నన్ను కూడా అంటుంది మా అత్త. అమ్మ దిష్టి నాన్న దిష్టి అని కూడా అంటుంది. అమ్మ దిష్టి నాన్న దిష్టి అంటూ నా కూతురికి దిష్టి తీసేటప్పుడు నా తల్లి అంటూ మా అత్తగారు తీసుకునే విధానం, దాని మాత్రాన నా తల్లి లేకపోతే నాకు నా కూతురు మీద ప్రేమ లేనట్ట, అది ఒక తిట్ట, అది ఒక భూత. గతంలో ఎలా మాట్లాడారు, ఎలా చేశారు, అసలు సొంత సోదరి గురించి పసుపు చీర కట్టుకుని వారు మాట్లాడిన విధానానికి తెలంగాణ రాష్ట్రానికి ఏదైతే కేటీఆర్ గారి స్వయాన చెల్లెలు ఆంధ్ర గురించో లేకపోతే ఆంధ్ర వాళ్ళ గురించో మాట్లాడినప్పుడు కూడా మనం ఖండించో. నేను సుజాత గారిని తప్పని చెప్పను. నిజంగా తెలంగాణ వాసులు బాధపడితే ఒకటమ్మా, తెలంగాణలో ఫస్ట్ జెండా ఎగరవేసింది అక్కడ. తెలంగాణ మీద ఆయనకి చాలా చిత్తశుద్ధి ఉంటుంది. పొరపాటున ఆ మాట వల్ల వాళ్ళకి బాధ కలిగితే ఓపెన్ గా క్షమాపణ చెప్పొచ్చు, దాంట్లో సందేహం లేదు. ఈ రోజుకి మాకు అంత బలం ఉంది, మా నాయకుడు బయటకు వస్తే జనం ఎంతమంది వచ్చారన్న వాళ్ళు ఎవరు అక్కడ పోటీ చేయరు. మా నాయకుడు లేనిపోని ఆలోచనలు లేకపోతే మీరు నాయకులుగా మారండి అంటూ వాళ్ళని చైతన్యపరుస్తూ అక్కడ పోటీ చేసే తీరు, ఓడిపోయినా సరే పోటీ చేస్తారు. అంటే ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ వస్తుంది, కానీ పార్టిసిపేషన్ ప్రైజ్ ఉంటుంది చూడు. అడవి జాతి బిడ్డలు మొన్నటి రోజు మాకు ఆంధ్రాకు వచ్చి చెప్పారు, ఆయన ఉండబట్టే మాకంత ధైర్యం వచ్చింది అంటూ. సరే, ఆయన మాట్లాడిన మాట వల్ల తప్పంటే నిజంగా అది క్షమార్హుడే, దాంట్లో సందేహం లేదు. తెలంగాణ వాళ్ళు బాధ కలిగితే, కానీ తెలంగాణ నుంచి వచ్చాడు ఆయన, తెలంగాణ జెండా పట్టుకున్నాడు. అక్కడి నుంచి వచ్చాకే మా ఆంధ్రాకి ఈరోజు ఊపిరి వచ్చింది. తెలంగాణలో ఎగిరిన జెండా ఆంధ్రాకి అండదండ అంటూ ఒక పాట వస్తే అన్నాడు, కరెక్ట్ ఫస్ట్ అక్కడ ఎగరేసిన జెండా అన్నాడు. సో తప్పెంతో ఒప్పెంతో మీకు బాధ కలిగితే తప్పులేదమ్మా, నిజంగా దాన్ని పూర్తిగా ఖండించదగిందని నేను కూడా మనస్ఫూర్తిగా భావిస్తాను. ఎందుకంటే నిజంగా మీరు చెప్పినట్టు తెలంగాణలో మన పిల్లలు ఉద్యోగాలు చేసుకున్నారు, చదువుకున్నారు, మనం ఆంధ్రలోనే ఉన్నాం. మనకి ఇంకా రాజధాని మనకి డెవలప్ అవ్వలా, ఎప్పటికవుతుందో మనం చూస్తామో లేదో మాకైతే నమ్మకం లేదు. 10 ఏళ్ళ 15 ఏళ్ళ 20 ఏళ్ళ ఈలోపు వాళ్ళు బాగా చక్కగా సైబరాబాద్ టవర్స్ కట్టుకొని చాలా బాగున్నారు. అలాని మేము ఎప్పుడు బాధపడం, మాకు కూడా అవుతుంది, ఇవాళ కాకపోతే రేపు అవుతుంది. నిన్నగాక మొన్నే కదా పుట్టిన బిడ్డ, చిన్నగా ఎదుగుతాడంటూ మేము ఓపిక చూస్తున్నాం. అంతేగాని మా దిష్టి వాళ్ళకి, వాళ్ళ దిష్టి మాకు తగలదు. దిష్టి అన్నంత మాత్రాన తెలంగాణని కించపరచడం అంటే నిజంగా చింతించదగిందండి. ఎనీవే, వారికి బాధ కలిగితే తెలంగాణ వాసులకి, నా సోదరులకి నా తరపు నుంచి క్షమాపణలు. అన్న ఏ ఉద్దేశంతో అన్నాడు, ఒక మంచి ఉద్దేశంతో అన్నాడు, తెలంగాణ దిష్టి తగిలింది అన్నాడు, ఇంకొకటి అన్నాడు. నిజంగా ఏదైనా కానీ సుజాత గారు మాట్లాడిన దానికి నేను చెప్తున్నాను, నిజంగా తప్పనిపిస్తే నిజంగా క్షమార్హులమ్మ, నేనైతే చెప్తున్నాను ఓపెన్ గా. ఎందుకంటే స్వయంగా చెప్తున్నాను, మా అత్తగారు నా దిష్టి నా కూతురిది అంటే తగులుతుందంటే, నా దిష్టి కూడా నా కూతురికి తగులుతుందా అంటే ఒక పదం, అది ఒక పదజాలం, ఒక బూతు కాదు, ఒక విమర్శ కాదు, ఒక జాతిని ఉద్దేశించింది కాదు, ఒక బూత్ కాదు. పొరపాటున స్లిప్ అయిందా, అనుకోకుండా అన్నాడా, దాంట్లో కూడా రాజకీయం చేశారంటే ఇక నేనేమి చెప్పలేను సార్. రైట్, ఓకే. వెంకటేష్ గారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఏంటి మీ వెర్షన్, ఏంటి జరుగుతున్న అంశం? ఇది ఎక్కడితో ఆగేలా లేదు, ఇంకా ముందుకు వెళ్తున్నది రోజు రోజుకి. ముందుగా 99 వీక్షకులకి, మీకు అలాగే ప్యానెల్లో ఉన్న సోదరులకి కూడా వెరీ గుడ్ ఈవినింగ్ అండి. అందరికీ నమస్తే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు యాదృచ్ఛికంగా ఒక మాట మాట్లాడారు, అనవసరంగా ఆ టాపిక్ వచ్చింది తప్ప అదేదో ఇంటెన్షనల్ గా తెలంగాణని కించపరచాలి అనేటువంటి ఒక అభిప్రాయంతో పవన్ కళ్యాణ్ గారు ఉండరు నిజం చెప్పాలంటే. ఎందుకంటే పొద్దున్నే తెలంగాణ నుంచి బయలుదేరి మళ్ళీ సాయంత్రానికి తెలంగాణ వెళ్లే వ్యక్తి ఆయన. రెండోది, ఆయన వ్యాపారాలు కానివ్వండి, ఆయన కుటుంబ సభ్యులు కానివ్వండి, మొత్తం అంతా కూడా హైదరాబాద్ తెలంగాణతో కూడినటువంటి